రామరావణ యుద్ధం గురించి మనందరికీ తెలుసు. చిన్నప్పుడే చదువుకున్నాం, విన్నాం. రాముడి సైన్యం వానరులు. వాళ్ల సహాయంతోనే రాముడు రావణుణ్ణి వధించి యుద్ధంలో గెలిచాడు. అయితే ఆ యుద్ధం తర్వాత ఎక్కడా వానర సైన్యం ప్రస్తావనే ఉండదు. అసలు ఆ తర్వాత వానర సైన్యం ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఆ సైన్యం ఎలా అదృశ్యమైంది, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు రావణుడి మధ్య జరిగిన యుద్ధంలో వానర సైన్యం ముఖ్యమైన పాత్ర పోషించింది. రామాయణ ఘట్టంలో రాముడు రావణుడితో యుద్ధం చేయటానికి వెళ్ళినప్పుడు ఆయన వద్ద వానరులు మాత్రమే ఉన్నారు. రావణుడి సైన్యం చాలా బలంగా ఉంది. కానీ రాముడి వద్ద మాత్రం ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి యుద్ధం చేయని సైన్యం ఉంది. అదే వానర సైన్యం. అప్పటికి రాముడికి యుద్ధంలో ప్రావీణ్యం కూడా లేదు. నిజానికి రాముడి వానర సైన్యం హడావుడిగా ఏర్పడుతుంది. ఎందుకంటే సీత రావణుడి లంకలో బంధించబడి ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీరాముడు హనుమంతుడు సుగ్రీవుల సహాయంతో త్వరగా వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సైన్యాన్ని తీసుకుని లంక వైపు బయలుదేరుతాడు. అలా వెళుతూ కోడికరై వద్ద శ్రీరాముడి సైన్యం విడిది చేసింది. అక్కడే శ్రీరాముడు తన సైన్యాన్ని సమీకరించి సంప్రదింపులు జరిపాడు. అప్పుడు వానర సైన్యం విశ్వకర్మ కుమారులైన నల, నీల్ సహాయంతో సముద్రం మీదుగా లంకకు వంతెన నిర్మించింది. అదే రామసేతు. వానర సైన్యంలో రకరకాల సమూహాలు ఉండేవి. ప్రతి సమూహానికి ఒక నాయకుడు ఉండేవాడు. వీళ్లనే యుతపతి అని పిలిచేవాళ్లు. యుత అంటే మంద. లంకపై దాడి చేసేందుకు వానర సైన్యాన్ని, ఋషుల సైన్యాన్ని ఏర్పాటు చేస్తాడు సుగ్రీవుడు. ఈ సంఖ్య దాదాపు 1,00,000 వరకు ఉండేది. రావణుడు మొదట ఈ సైన్యాన్ని చూసి ఎగతాళి చేస్తాడు. దీంతో వానర సైన్యానికి కోపమొచ్చి లంకను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని శత్రువులతో పోరాడి యుద్ధంలో గెలుస్తుంది. అయితే ఈ అద్భుత విజయం తర్వాత వానర సైన్యం ఏమైందో ఎవరికీ తెలియదు. యుద్ధం తర్వాత రాముడు అయోధ్యకు వచ్చినప్పుడు వానర సైన్యం ఏమైంది, ఈ వానర సైన్యానికి నాయకత్వం వహించిన అప్పటి గొప్ప యోధులైన సుగ్రీవుడితో పాటు అంగదుడు ఏమయ్యారు అన్నది చాలా మందికి తెలీదు. లంకను ఆక్రమించిన తర్వాత ఈ వానర సైన్యం మళ్లీ వారి రాజ్యాలకు వెళ్లినట్లు నమ్ముతారు. ఎందుకంటే పట్టాభిషేకం తరువాత అయోధ్యలో లంక, కిష్కింద దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు. ఈ వానర సైన్యం కూడా రాముడి పట్టాభిషేకం కోసం అయోధ్యకు వచ్చినట్లు చెబుతుంటారు. రామాయణంలోని ఉత్తరకాండలో సుగ్రీవుడు లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేశాడు. బాలికుమారుడైన అంగదుడు యువరాజు అయ్యాడు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పాలించారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యం సుగ్రీవుడి వద్దే కొన్నాళ్లు ఉండిపోయింది. ఈ వానర సేనలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. వానర సైన్యానికి కృషి చేసిన వారిలో నల్, నీల్ సుగ్రీవుడి రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించారు. యువరాజు అంగదుడు, సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు. ఈ కిష్కింద ఇప్పటికీ ఉంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున కిష్కింద ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఉంది. ఇప్పటికీ కిష్కింద చుట్టూ రాముడు, లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు, ప్రదేశాలు ఉన్నాయి. ఈ గుహల లోపల నివసించడానికి వీలైన స్థలం చాలా ఉంది. కిష్కింద చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. దీన్ని దండక ఫారెస్ట్ అని లేదా దండకారణ్య ఫారెస్ట్ అంటారు. ఇక్కడ నివసించే గిరిజనుల్ని వానర్ అని పిలుస్తారు. అంటే అడవిలో నివసించే ప్రజలు అని అర్థం. రామాయణంలో కిష్కిందలో ప్రస్తావించబడిన ఋష్యముఖ పర్వతం ఇప్పటికీ అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడే హనుమంతుని మాతంగ ఋషి ఆశ్రమం ఉంది. అలా రామరావణ యుద్ధం తర్వాత వానర సైన్యానికి మళ్లీ ఏ యుద్ధంలోనూ పాల్గొనాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత ఎవరి రాజ్యాలను వాళ్లు ప్రశాంతంగా పాలించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.